హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజైతే మేము నల్లగంగమ్మ గుడికి వెళ్తున్నామండి. మేమంటే మాకు నల్లగంగమ్మ గుడిలో మొక్కు ఉందని చెప్పి బయలుదేరాము. దారిలో రాయచోటి దారిలోనే ఉందండి ఈ నల్లగంగమ్మ టెంపుల్ అనేది. దీనికైతే మేమైతే ప్రతి ఇయర్లీ వన్స్ అలా వస్తూ ఉంటాము. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఊరు రాయచోటి కాబట్టి అక్కడికి వచ్చినప్పుడల్లా విజిట్ అవుతూ ఉంటాము కంపల్సరీగా. ఇదైతే హైవేలో పోయే దారిలోనే మనకు ఆర్చ్ వస్తుందండి. ఆర్చ్లో ఎంట్రన్స్లో లోపలికి వెళ్తే 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే వెహికల్ తీసుకొని వెళ్తున్నాము. హాలిడేస్ కాబట్టి ఇంకా అందరూ పిల్లలంతా కలిసి వెళ్తున్నామండి. ఇప్పుడు ఆర్చ్ అనేది వస్తుంది చూడండి. ఈ ఆర్చ్లోనే మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, బోర్డు కూడా నల్లగంగమ్మ టెంపుల్ అని రాశారు. ఇక్కడ అమ్మవారు అనేది స్వయంగా వెలిసారండి. అందుకని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్. జాతర కూడా చాలా బాగా చేస్తారండి. జాతరకు కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు. కాకపోతే మేము నార్మల్ డేస్లోనే వెళ్తాం. జాతరకు విజిట్ చేయడానికి పిల్లలతో ఇబ్బంది అని చెప్పి వెళ్ళమండి. అంటే కొండలు కూడా చాలా బాగున్నాయండి. వ్యూ అయితేను కొండలు చుట్టూ కొండలు, అమ్మవారి గుడి సెంటర్లో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా బాగా డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేశారు. దారిలో వెళ్ళేటప్పుడు కూడా జనాలు పోతూ వస్తూ ఉంటారండి టెంపుల్కి. మనకు అమ్మవారు అనేది ఇక్కడ స్వయంగా వెలిసి, అలాగే అక్కడ ఒక బండ కూడా ఉంటుందండి. ఆ బండ మీద మనము అనారోగ్యం బాలేని వాళ్ళు, చాలా ఆరోగ్యానికి బాలేని వాళ్ళంతా వచ్చి దొల్లుతారండి. దొల్లడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ మనము అలా దొల్లినప్పుడు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనకు పోతాయని పెద్దల నమ్మకం అండి. మేమైతే 2 బిడ్డలకి ఇక్కడ వచ్చి మన పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోయినా అలా బండ మీద దొల్లిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి మేము పుట్టినప్పటి నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటాము. వచ్చినప్పుడు పెద్దవాళ్ళు కూడా దొల్లుతారండి చాలామంది. అందుకని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చాము, నల్లగంగమ్మ టెంపుల్కి. అమ్మవారు పూసినప్పుడు మనకి ఇక్కడికి వచ్చి అమ్మ మొక్కుకున్నానండి నేను. అప్పుడు చీర పెడతానని చెప్పి, అందుకని నేనైతే పిల్లల్ని ఇద్దరిని పిలుచుకొని వచ్చాను. అంతా మనకేమి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జనాలు ఎవరు ఉండరండి. మనకు జాతర అప్పుడు చాలామంది జనాలు ఉంటారు. అప్పుడు వెళ్ళడానికి కూడా, దర్శనం అవ్వడం కూడా చాలా కష్టం మనకి. చూడండి, కొండల వ్యూ కూడా చాలా చాలా బాగుంది అసలుకి కారులో వెళ్తుంటే. పైగా ఈరోజు శుక్రవారం అవ్వడం వల్ల కొంతమంది విజిటర్స్ అయితే ఉన్నారు, కానీ నార్మల్గా అయితే ఎవరు ఉండరండి ఇక్కడ. మాకైతే ఒక 10 ½ అవర్ పట్టిందండి అంతే. దర్శనం చేసుకునేసి అమ్మవారికి చీర మొక్కుకున్నానని చెప్పాను కదండి. అందుకని చెప్పి చీర పెట్టేసి ఇంకా బయలుదేరేసాము. అలాగే ఆ బండ చెప్పాను కదండి, బండ మీద 3 సార్లు దొల్లిచ్చేసి బయలుదేరేసామండి. అప్పట్లో టెంపుల్ అనేది చాలా కొద్దిగా డౌన్కి ఉన్నింది. ఇప్పుడు బాగా కట్టారండి టెంపుల్. మనకు రాయి కూడా సపరేట్గా పెట్టారు. చాలా బాగుంది. మనకి టెంపుల్ బాగా పెద్దగా డెవలప్ అయిపోయిందండి బాగా. ఆర్చ్ దగ్గర నుంచి మనకి లోపలికి వస్తుంటే ఒక 2 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంటుందండి. తర్వాత లోపలికి వెళ్ళాక మనకి టెంపుల్ ముందరే కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉంటుందండి. అక్కడ పెద్దగా షాప్స్ ఏమి ఉండవండి. మనం ఏదైనా కొబ్బరికాయ అని తీసుకొని వెళ్ళాలంటే మనం వచ్చే దారిలోనే పీలేరులో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవాలండి. నేనైతే అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చాను. అమ్మవారికి కావాల్సిన పూలు, పండ్లు, ఆకులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని వచ్చేసానండి. ఇప్పుడైతే మీకు టెంపుల్ చూపిస్తున్నాను చూడండి. చాలా ఫేమస్ టెంపుల్. మీరు కూడా కంపల్సరీ అక్కడ విజిట్ చేయండి. అమ్మవారు చాలా ఫేమస్ అని చెప్పాను కదండి. చూడండి, అక్కడ దూరంగా కనపడుతుంది కదండి, అదేనండి టెంపుల్ మనకి. ఇప్పుడు అయితే మనకి ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ జాతరలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు రావడం వల్ల మనకి చాలా మంచిది అవుతుందని చెప్పి నేనైతే ప్రతి సమ్మర్కి వచ్చినప్పుడంతా ఆల్మోస్ట్ వెళ్తామండి. ఇప్పుడైతే 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను, రాలేకపోతున్నానండి. ఈసారి కంపల్సరీ రావాలని చెప్పి అదే పనిగా వచ్చాము. హాలిడేస్ కాబట్టి ఇప్పుడైతే కుదిరిందండి మనకి. ఇదంతా రోడ్డు చాలా బాగా వేశారండి, డెవలప్ అయిపోయింది చాలా బాగా. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అండి మనకి. బాగా సిమెంట్ రోడ్ వేశారు, చాలా బాగుంది మనకి రోడ్ అనేది అసలుకి. ఈ రోడ్లోనే లోపలికి వెళ్ళిపోతే మనకి అక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి. మేమైతే కార్ తీసుకొని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ పూజా గోత్రములు అన్నీ చెప్పించుకొని మనము పూజ చేయించుకోవాలండి. పూజ చేయించుకున్నాక నెక్స్ట్
ఇంకా రిటర్న్ మా అత్తగారింటికి వెళ్ళిపోతాము మేము. హాలిడేస్ కాబట్టి ఇక్కడే ఒక 10 days స్టే చేసి మళ్ళీ వెళ్తామండి. అలా చూస్తుంటే వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉందండి. కాకపోతే సమ్మర్ కాబట్టి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. వచ్చేసాం, మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా బాగుందండి. ఇక్కడ చాలామంది వస్తున్నారు చూడాలండి. చాలామంది కార్లో కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ బస్సెస్ అవైలబుల్ టైమింగ్స్ నాకైతే తెలీదు. మేము ఎప్పుడు వచ్చినా కూడా బైక్ తీసుకొని వస్తాం, లేకపోతే వెహికల్స్ తీసుకొని వస్తూ ఉంటాము. మనకు జాతర అప్పుడు అయితే బస్సెస్ వేస్తారు ఎక్కువగా. చూడండి, ఇది అయితే టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్, అమ్మవారి గుడి టెంపుల్ అండి. ఇదైతే నేను అన్నీ తీసుకొని బ్యాగ్లో అన్నీ తీసుకొని వచ్చాను కాబట్టి ఇంకా ఏం కొనలేదు. ఇక్కడ బయట కూడా అమ్ముతూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. నల్లగంగమ్మ గుడి ఉంది, చూసారు కదండి. ఇప్పుడైతే లోపలికి వెళ్తామండి. ఇక్కడైతే చూడండి, కార్ పార్కింగ్ కూడా చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఒక 2-3 కార్లు అయితే వచ్చాయండి. ఫ్రైడే అవడం వల్ల అమ్మవారు అయితే చాలా బాగుందండి. చూడండి, ఇది అయితే టెంపుల్ లోపలండి, చాలా బాగుంది అమ్మవారు. మనకు అమ్మవారు అది కింద ముందర పక్క అయితే చిన్నది నల్లగంగమ్మ అమ్మవారు ఉంటుందండి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. మనకి చాలా బాగా కట్టించారండి ఇప్పుడైతే మనకి. ఇదండి నేను చెప్పాను కదండి, బండ ఇలా పిల్లాన్ని ఇలా పెట్టి ఒక 3 times దొల్లిచ్చానండి. ఇది అమ్మవారు మెయిన్ అండి. ఇక కింద పక్క ఉండేది అమ్మవారు అండి. ఇది చాలా బాగుందండి, అమ్మవారు చాలా కలగా ఉంది. నేనైతే చీర తెచ్చానండి. చీర కూడా స్వామి వాళ్ళు మళ్ళీ కడతామని చెప్పారు. నేనైతే కొంతమంది చీర వేసి మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారు. నేనైతే అలాగే స్వామికి ఇచ్చేసానండి, అమ్మవారికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న.